హాయ్! ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. దీనికోసం క్యాప్సికము, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు కావాలంటే గనుక మీ దగ్గర ఇంకా క్యాబేజీ, క్యారెట్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. దాంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని టమాటో సాసు, సోయా సాస్ మిక్స్ చేసి జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత చపాతీ చేసుకొని గోధుమ పిండితోనే చేశాను నేను ఈ చపాతీని. చపాతీ రౌండ్గా చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్స్ కట్ చేసుకోవాలి, సెంటర్లో కట్ చేయొద్దు. మనం పెట్టిన స్టఫింగ్ అంతా దాంట్లో వేసేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఆరిగామి ఫ్లేక్స్ చల్లాను, కొంచెం గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఆ కట్ చేసినటువంటి స్లైసులు లాగా ఉన్నాయి కదా, వాటిని ఇలా నీట్గా 1 by 1 ఫోల్డ్ చేసుకుంటూ రండి. మొత్తం ఒకటి యువతల ఒకటి అవతల అలాగా వీడియోలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రండి, మంచి షేప్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టి హీట్ చేసుకుంటే, నేను మొత్తం గ్రిల్లో పెట్టేసి 10 minutes ఉంచానండి. కలర్ అయితే అదిరిపోతుంది. వావ్, టేస్ట్ కూడా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ ఇది నేను ఫస్ట్ టైం చేయడం. మా పాప మీద ప్రయోగం చేశాను. క్యాప్సికమ్ తిందు, కానీ ఇలా చేసిస్తే మాత్రం భలే తిన్నదిలేండి. మొత్తానికి బాగున్నాయి.